వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా సోమవారంతో పాటు మంగళవారం కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్కి హాలిడేస్ సెలవు ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఆ ట్విస్ట్కి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అందిస్తా. అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. గత 25 రోజుల నుంచి ఈ ఛానల్ నుంచి మీకు ఎలాంటి వీడియో అనేది అందట్లేదు. దానికి బేసిక్ రీజన్ ఏంటంటే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల చాలా సివియర్ కండిషన్కి వెళ్ళి ఐసీయూలో ఉండి ప్రాణం పోయే పరిస్థితి రావటం కారణంగా ఈ 25 రోజుల పాటు వీడియోని మీకు అందించడం జరగలేదు. కానీ ఇక నుంచి హెల్త్ రికవర్ అయింది బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇక నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మీకు అందించడం జరుగుతుంది. ఎవరైతే నా విషయాన్ని అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా డిస్ట్రిక్ట్, అలాగే గుంటూరు, పశ్చిమ గోదావరి, ఈ 3 ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఈ 3 డిస్ట్రిక్ట్స్ యొక్క కలెక్టర్స్ ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్స్ అండ్ కాలేజెస్కి సెలవు హాలిడే ప్రకటించవలసినదిగా విద్యా సంస్థలకి ఆదేశాలు జారీ చేశారు. ఇక మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్ కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ఈ 3 డిస్ట్రిక్ట్స్ మినహా మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్ పరిస్థితి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్ని డిస్ట్రిక్ట్స్ కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. ఏ జిల్లాలో అయితే వరద బాధితుల ప్రభావం ఎక్కువగా ఉంటుందో అలాంటి డిస్ట్రిక్ట్స్లో సాయంత్రం 7:30 వరకు చూసి ఆ డిస్ట్రిక్ట్స్ యొక్క స్కూల్స్ అండ్ కాలేజెస్కి హాలిడే ఇచ్చే అధికారం డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ అందినటువంటి సమాచారం ప్రకారం ఈ 3 జిల్లాలకి పూర్తిగా విద్యాసంస్థలు బంద్ ప్రకటించాయి. విద్యాసంస్థల్ని హాలిడే ఇవ్వాల్సినదిగా ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఆ తర్వాత అప్డేట్ వస్తుంది. అయితే ఈ 3 డిస్ట్రిక్ట్స్ అనేవి ఖచ్చితంగా హాలిడేస్గా ఇవ్వడం జరిగింది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.